నా పేరు మెండు మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ, ఒట్టిపల్లి గ్రామ పంచాయతీ, మరిగూడెం మండలం, నల్గొండ డిస్టిక్, మునుగోడు కాన్స్టిట్యున్సీ. ప్రజెంటు ఎమ్మెల్యే కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మా 20 గ్రామ పంచాయతీలు మరిగూడెం మండలంలో 20 గ్రామ పంచాయతీని సమూలంగా ప్రతి గ్రామ పంచాయతీకి 60 లక్షలు 70 లక్షలు ఈ విధంగా నిధులు ఇచ్చుకుంటూ నేను ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేసి ఎంపీ అయిన తర్వాత గవర్నమెంటు బీఆర్ఎస్ ఉంది కాబట్టి అభివృద్ధి కోసం నేను బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. పోయి నిజంగా పార్టీలో పోయినందుకు మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు నా అదృష్టంగా భావిస్తూ నాకు మిగతా ఎంపీటీసీలు కూడా అందరూ బాగా సహకరించారు. అన్ని గ్రామ పంచాయతీలు కూడా మంచి అభివృద్ధి, 20 గ్రామ పంచాయతీలు మంచి అభివృద్ధి చేసినామనేది నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మాకు 6 గ్యారెంటీలు కనిపించట్లేదు, కానీ ఒకటి బస్సు ఫ్రీ అనేది ఒకటి కనిపిస్తుంది. బస్సు టీవీ పెట్టగానే బస్సులలో ఆడోళ్ళు కొట్లాడుకునేది మాత్రం చూస్తున్నాం. ఎందుకంటే ఫ్రీ బస్ అన్నప్పుడు బస్సులు పెంచాలి, బస్సులు పెంచకుండానే ఫ్రీ బస్ అని పెట్టి బస్సులలో ఆడోళ్ళకు పంచాయతీ పెట్టిండ్రు. కాబట్టి 6 గ్యారెంటీలు లేవు, ఒకటే గ్యారెంటీ అని మేము అనుకుంటున్నాం. ఒక గ్యారెంటీ కూడా ఫెయిల్ అయింది. పేరుకు మాత్రమే ఎంపీపీకి ఏం పవర్స్ లేవు. మాకు వచ్చేటువంటి ఫండు మా ఎంపీటీసీలకు ప్రతి విలేజ్కి ఉన్న అమౌంట్ని డివైడ్ చేసి ఎవరి అమౌంట్ వాళ్ళకు ఎంపీటీసీ పరిధిలో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. పోతే ప్రత్యేక నిధులు అంటూ టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాగా వచ్చింది. ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు, అదేవిధంగా శ్మశాన వాటికలు, స్కూల్ కాంపౌండ్ వాల్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జయేశ్వర్ రెడ్డి గారి, మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతో చాలా గొప్పగా మేము నిధులు తెచ్చుకున్నాం. మా మండలానికి అధిక నిధులు వచ్చినాయి. కారణాలు పెద్ద చెప్పుకునే ప్రజల కారణాలు లేవు. కొంత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కాబట్టి కొంత వ్యతిరేకత వచ్చింది. దాంట్లో కొంత నిరుద్యోగ సమస్య కూడా తోడైంది. పాలసీల మీద వస్తుంది, వ్యక్తుల మీద. ఇవాళ కేసీఆర్ అంటే మళ్ళీ దేవుడు అనే పరిస్థితి వచ్చింది. పాలసీ మీద ఉంటుంది. రుణమాఫీ అయితే రైతులు నాకు ఉదయం కూడా కలిసిరు. ఈరోజు 1,50,000 ఉన్న వాళ్ళకి కాలేదు, 1,50,000 ఉన్న వాళ్ళకి కాలేదు, 2 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా కాలేదని ఎట్లా ఏం చేద్దామని వాళ్ళు రైతులు నాకు వచ్చి అడగడం జరిగింది. నేనేం చెప్పినా అంటే ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా సమయం ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఇంకా ఏదో దానికి కొత్తగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు యాడ్ చేసారు. అట్లాంటి వైట్ కార్డు యాడ్ చేసే బదులు వైట్ కార్డు అందరికీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు వైట్ కార్డు ఇచ్చిన తర్వాత మరి వైట్ కార్డుని పరిగణనలోకి తీసుకోవాలి. వైట్ కార్డు ఇవ్వకముందుకే వైట్ కార్డు అని పెడితే రైతులకు చాలామందికి వైట్ కార్డు లేదు. ఎందుకంటే సన్నకారు రైతులు కాదు, ఒక 5 ఎకరాల 1 గుంట ఉన్నా కూడా ఆయనకు వైట్ కార్డు రాదు. కాబట్టి వైట్ కార్డు ఇచ్చిన తర్వాత మరి వైట్ కార్డు ప్రతి రైతుకు వైట్ కార్డు ఉన్న తర్వాతనే రుణమాఫీ అంటే బాగుంటుంది. ఆ విధంగా అనలేదు. వైట్ కార్డు లేనిది చూసి వైట్ కార్డు అని ఇప్పుడు యాడ్ చేసి ఇలా రైతులని మోసం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ మీద ఆల్రెడీ నోటిఫికేషన్ 30,000 మందికి ఇచ్చిన తర్వాతనే ఆయనకి జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసిండు. కొత్తగా ఏమన్నా చేస్తే ఇప్పుడు చేయమనండి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దాని మీద వీళ్ళు ఇవ్వడం కాదు, వీళ్ళ సొంతంగా వీళ్ళు ఇవ్వాలి. జాబ్ క్యాలెండరు అది వాళ్ళది కానే కాదు. కొత్త ప్రాజెక్టులు అయితే ఏం రాలేదు. ఎందుకంటే నువ్వు కొట్టినాడు చూడు, నేను ఏడ్చినాడు చూస్తున్నట్టు దొందు అయినాయి. కొత్త ప్రాజెక్టులు ఇంతవరకు రాలేదు. కేంద్ర మంత్రులు కొత్తగా అయినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డా కూడా ఇక్కడ కొత్త ప్రాజెక్టులు ఏం రాలేదు. ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి ఇట్లా వర్గీకరణ చాలా మంచిది. ఎందుకంటే అందులో కూడా కొంతమందికి న్యాయం జరగలేదు కాబట్టి ఇది ఏబిసిడి వర్గీకరణ చాలా మంచిదని తెలియజేస్తూ దాన్ని స్వాగతిస్తున్నాం. రుణమాఫీ అందరికి కాలేదు. దాంతోపాటు రైతు బంధు ఆపి రుణమాఫీ అంటున్నారు, కానీ ఆ రుణమాఫీకి కొంతమందికి వైట్ కార్డు ఉండాలి అని అంటున్నారు.
అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే 5 ఎకరాల 1 గుంట ఉన్న వాళ్ళకు కూడా వైట్ కార్డు రాలేదు. అర్హులందరికీ వైట్ కార్డు ఇచ్చిన తర్వాత వీళ్ళు రుణమాఫీ అంటే బాగుంటుంది. వైట్ కార్డు ఇవ్వకుండానే వైట్ కార్డు కావాలంటే లేని వైట్ కార్డు ఏడి నుంచి వస్తుంది? కాబట్టి రైతులు ఎప్పుడు కూడా వైట్ కార్డు తెచ్చుకునేంత తీరిక కూడా ఉండదు వాళ్ళకు. రైతులు అని వాళ్ళ మీద కనికరించి రుణమాఫీ వైట్ కార్డు లేకుండానే రుణమాఫీ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కరెంటు ఇప్పటి వరకు కూడా రోజుకు 4 సార్లు వచ్చిపోవడం జరుగుతుంది. స్వయంగా నేను రైతులు కాబట్టి చెప్తున్నా, కరెంటు నాణ్యతమైన కరెంటు రావట్లేదు. నాణ్యతమైన కరెంటు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పోతే కొత్త రేషన్ కార్డులని ఇస్తా అన్నారు కానీ కటౌట్ డేట్ పెట్టినంతవరకు అది కూడా ఏం లేదు. రేషన్ కార్డు ప్రతి అర్హత ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి అప్పుడే కష్టాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ పదవులే ముఖ్యం కానీ ప్రజాపాలన ఏం లేదు. ఒక అధికారి ఎక్కడ కూడా అందుబాటులో లేరు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే కానీ వాళ్ళకు ప్రజా వ్యతిరేకత ఏదో తెలుస్తుంది. స్థానిక ఎలక్షన్ పెట్టమనండి, అప్పుడు కానీ ప్రజలు ఏందో చూపిస్తారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఏ ఊర్లో ఏ స్పెషల్ ఆఫీసర్ విజిట్ చేస్తున్నారు, కార్యదర్శితో స్పెషల్ ఆఫీసర్ అని చెప్తున్నారు కానీ స్పెషల్ ఆఫీసర్ ఇంతవరకు ఏ ఊరికి రావట్లేదు. టోటల్గా అభివృద్ధి అనేది లేదు. ఒక్క సీసీ ఈ గత 8 నెలల నుంచి ఒక్క సీసీ రోడ్డు లేదు, ఒక్క గేడ కొబ్బరికాయ కొట్టింది లేదు. కొబ్బరికాయ నిన్న 15 ఆగస్టు నాడు జెండా వందనం కాడనే కొబ్బరికాయ కొట్టింది తప్ప స్పెషల్ ఆఫీసర్లు కానీ విలేజ్ కార్యదర్శి కానీ లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అంత తప్ప ఎక్కడ కూడా ఇనాగ్రేషన్ టెంకాయ కొట్టింది ఎక్కడ లేదు. అవన్నీ అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఇప్పుడు అదే కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా వర్గపోరేనా. ఇప్పుడు జిల్లా మొత్తం వాళ్ళదే కనిపిస్తున్నది. ఇప్పుడు డెఫినెట్ చూసే వాళ్ళకి కానీ అట్లే కనిపిస్తున్నది, వినే వాళ్ళకు కూడా అదే విధంగా కనిపిస్తున్నది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలు అటుపోతే జానారెడ్డి గారు, అటుపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటుపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఉన్నారు. కుటుంబ పాలనే కాంగ్రెస్ పార్టీ, కుటుంబ పాలన గల్లీ నుంచి జాతీయ పార్టీ దానిక కుటుంబ పాలనే, కుటుంబ పెత్తానమే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు ఆ పార్టీలో. కుటుంబ పాలన అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు, జానారెడ్డి కొడుకు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ ఆయన. కుటుంబ పాలన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అక్కడ చూస్తే వాళ్ళు. అంతేగాని కుటుంబ పాలన ఢిల్లీ నుంచి గల్లీ వరకు వాళ్ళకే. సెంట్రల్ గవర్నమెంటు కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎదగకుండా దీన్ని అడ్డుకట్టేయడానికి కవితను వాడుకున్నారు. అంతేగాని ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు విదేశాలలో ఉన్న డబ్బు తెస్తాను తెచ్చిరా, ఇక్కడ చేసిన కుంభకోణాలు విదేశీలలో పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చిర్రా. మనిషికి ఇంత అప్పు ఉన్నదని చెప్పినారు, మనిషికి ఇంత డబ్బు వస్తుందని చెప్పినారు, ఎక్కడ కూడా రాలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. అభివృద్ధి చేసినప్పుడు తప్పకుండా అప్పు అవుతుంది. అభివృద్ధి లేకపోతే అప్పు కాదు. అభివృద్ధి చేసింది కాబట్టి కాళేశ్వరం చిన్న విషయం కాదు. చిన్న దానికి కొన్ని సమస్యలు వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్టు మీద చిన్న సమస్యను చూపించి వాళ్ళు భూతత్వంలో చూస్తున్నారు. అది కాకుండా ఎక్కడ ఏం జరిగిందో దాన్ని రిపేర్ చేసుకొని రైతులకు సరైన సమయంలో నీరు ఇస్తే బాగుంటుంది. కానీ ఏ వంక అంటే ఏ లొంకలాగా వాళ్ళు కరెక్టు దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. కొంచెం వ్యతిరేకత ఉన్నది. 10 years రూలింగ్లో ఉన్నారు కూడా కొంచెం వ్యతిరేకత ఉన్నది. దానికి తోడు కాంగ్రెసు బీజేపీ ఒకటైంది కాబట్టి కొంచెం ఆ ఎఫెక్ట్ మాకు చూపించింది. ప్రజలలో వ్యతిరేకత లేదు, నాయకులలో కొంత తీసుకొచ్చారు. మేమైతే అన్ని సీట్లలో పోటీ చేస్తాం. ప్రజలు ఏం నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. మేము గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే 9 నెలలు కాలేదు, ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్నది. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు స్థానిక ఎలక్షన్లు? వాళ్ళు అన్ని పథకాలు 6 గ్యారెంటీలు మంచిగా ఉండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది కాబట్టి మమ్మల్ని ఓడించగలిగారు. ప్రజలు ఇప్పుడైనా మేల్కొని నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నారు, కరెంట్ ఇవ్వలేదు. ఇప్పటివరకు ప్రాజెక్టుల జోలికి పోలేదు, వాళ్ళ రైతు బంధు వేయలేదు, తులం బంగారం లేదు,
ఒక ఫ్రీ బస్ ఒకటి మాత్రం పెట్టి 6 గ్యారెంటీలు సక్సెస్ అయ్యని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ కాలేదు. కాబట్టి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా ఈసారి స్థానిక సంస్థల బీఆర్ఎస్ పార్టీకి అధిక మెజార్టీ, అధిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గెలుస్తారు. మరి కూడా మనలో మెజార్టీ సీట్లు గెలుస్తాం. సరైన రీతిలో వాళ్ళకు చూపిస్తారు. ప్రజా వ్యతిరేకత ఏందో రుచి చూపిస్తారు.